చెప్పినట్లు ఏమైనా తప్పు ఉంటే మాట్లాడమనండి. ఓకే, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి సింగళూరు శాంతిప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతిప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ పెద్దలకు, మా సోదరుడికి చూస్తున్నట్లు నమస్కారం. సో అమరావతిని 55 గొప్ప రోజులుగా నగరంగా తయారు చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు అనుకుంటే దాన్ని అడ్డుకున్నారు, విధ్వంసం సృష్టించారని ఆయన ఈరోజు కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. ఏమంటారు శాంతిప్రసాద్ గారు? సో జగన్మోహన్ రెడ్డి గారు గీట్ రాయి ఒక ట్రెండ్ సెటర్ అని వైసీపీ నాయకులు అంటా ఉన్నారు. నేను విన్నానండి, 55 ఏళ్ల కింద భానుమతి గారు పాట ఒకటి వచ్చింది, ఉమ్, పిచ్చి పిచ్చి పిచ్చి, రకరకాల పిచ్చి, ఏ పిచ్చి లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి అని. అంటే అర్థం కాలేదు సార్. అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు ఐదవుతారు సార్, ఏదో చెప్తారు. ఎవరు స్పందించారు? ఓకే ఓకే, చిన్నరెడ్డి గారు ఆగండి, వారు చెప్తారు లాగండి. నేను అడిగాను, అర్థం కాలేదు నాకు చెప్తారు. అర్థమవకాశం అర్థమైపోయింది, ఇంక చాలు ఇక. అంతేనా? ఇప్పుడు సోదరుడు పాడిందే పాడరా పాసిపళ్ళ దాసయ్య అని ఒకటే రికార్డు వేసుకుని ఆ రికార్డు వేసి చట్టస్వామి కొత్త రికార్డులు కూడా తయారు చేసుకోండి మీ ఫ్యాక్టరీల్లో, ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ వచ్చుకోండి. ఇక్కడ పోలవరం గురించి మాట్లాడారు కదా సోదరుడు, 31 అక్టోబర్ 2024 సాక్షి పత్రిక, నేను చదువుతున్న వార్త, ఎక్కడిదో కాదు, సాక్షి పత్రిక. ఇందులో ఏం రాశారంటే, శరవేగంగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు ఎవరు? జగన్ రెడ్డి గారు. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులతో సమావేశం ప్రతిసారి తాజా ధరల మేర ప్రాజెక్టు నిధుల వాళ్ళని కోరారు. అందుకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసి ఆ తర్వాత నివాసుల పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఇందుకు వైఎస్ జగన్ అంగీకరించారు. అవునా? ఓకే. సాక్షిలో వచ్చిన కథనం ఇది. ఎప్పుడు సార్ అది? ఏ డేటు? 31 అక్టోబర్ 2024. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల కింద? 15 రోజుల కింద. దీనికి వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటి తెలుసా? పోలవరానికి మళ్ళీ చంద్రగ్రహణం. అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కుమ్ముక్కైపోయి ఎత్తు 41.15 మీటర్లకే అంగీకరిస్తున్నాడు అని ఒక విష ప్రచారం చెప్తూ దిక్కుమాలింది వాళ్ళకు వాళ్లే నిజాలు బయట పెట్టుకున్నారు. దాన్ని జగన్ రెడ్డి అంగీకరించాడు నరేంద్ర మోడీ గారి దగ్గర అని. మీరు రౌండ్ అప్ లో కూడా చూపిస్తాం చూడండి కావాలంటే, నా ఫేస్బుక్ లో ఉంటుంది ఈ పోస్ట్. ఓకే సార్. ఓకే. ఏం మాట్లాడతారా? మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడారా? ఏం చెప్తా ఇక వీళ్ళకి? ఇకపోతే అభివృద్ధి కనపడతలేదు అంటున్నారు. వీళ్ళకి కనపడదు, ఎందుకంటే వీళ్ళకి కళ్ళు ఉన్నా కానీ గుడ్డి వాళ్ళు కదా, వీళ్ళకి కనపడదు. మేమేం చేస్తాం? ఇప్పుడు అమరావతి నిర్మాణానికి డబ్బులు తీసుకురాగలిగాం, పోలవరం నిర్మాణానికి డబ్బులు తీసుకురాగలిగాం, అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటు సాకారమైంది, అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు కూడా సాకారమైంది. ఇప్పుడు అట్లాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయిందని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తర్వాత మీకు రహదారిలో ముందు గోతులు ఏమి పూడ్చడం పూర్తి అవటం మొదలైంది. పంచాయతీలకి వాటికి సంబంధించిన నిధులు వాటికి కొంత కేటాయిస్తూ ఆ పంచాయతీల్లో పనులు చేయడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి వరల్డ్ రికార్డు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ రాష్ట్రానికి BPCL కేంద్రం వాళ్ళు 70,000 కోట్లతో పెట్టుబడి పెడుతున్నారు. మచిలీపట్నంలో కానీ కాకినాడ కానీ ఆధారంగా ఒక నిర్మాణం చేయబోతున్నారు. అలాగే లూలు గ్రూప్ వాళ్ళు తిరిగి వస్తా అన్నారు, టాటా గ్రూప్ వాళ్ళు పెట్టుబడి పెడతా అన్నారు, రిలయన్స్ గ్రూప్ వాళ్ళు నిన్న చూశారు పెట్టుబడులు. తర్వాత ఈ SR స్టీల్ను నిప్పాన్ వాళ్ళు కలిపి 1,40,000 కోట్లతో విశాఖ చుట్టుపక్కల పరిధిలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు. వీళ్ళు ఇట్లా అభివృద్ధి సంబంధించి పలు అంశాలతో ముందుకు పోతుంది. లేటెస్ట్ గా ఏంటంటే ప్రధానమంత్రి గారు కూడాను రేపు 29 రాష్ట్రానికి వస్తున్నారు. NTPC గ్రీన్ ప్రాజెక్టు స్థాపన 80,000 కోట్ల పెట్టుబడితో. అలాగే చెన్నై బెంగళూరు కారిడార్, దానికి కూడా ప్రధానమంత్రిని ఆహ్వానించబోతున్నారు.
అది 3 దశల్లో 11,098 ఎకరాల్లో అభివృద్ధి చెందుతుంది. తొలి దశలో దాదాపు 1,00,000 మంది ఉపాధి వస్తుంది. 2026 నాటికి ఆ పారిశ్రామిక కేంద్రాలు చేయడం జరుగుతుంది. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో టచ్ లోకి వెళ్ళి వారు దాని గురించి డిస్కషన్ మొదలు పెట్టారు. ఇట్లా ఒక్కొక్క అంశము మేము చేసుకుంటూ మేము వెళ్తున్నాము. రాష్ట్రానికి గాడిలో పెడతానికి వెళ్తున్నాము. మా యొక్క ఆలోచన, మా యొక్క పురోగతి, మా యొక్క కమిట్మెంట్ రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన ఆ తీర్పు పట్ల అలా రకంగా ఉంటే వీరు పరిస్థితి ఎట్లా ఉంది అంటే అసలు ఇవేమి జరగకూడదు, ఇవేమి రాకూడదు. ఒక విష ప్రచారం ముందాక మనోడు వేసాడు రికార్డు, హత్యలు, అత్యాచారాలు, సోషల్ మీడియాలో మార్పింగ్ ఫోటోలు పెట్టి బదనాం చేయటం, ఇవన్నీ వస్తానండి మీ దగ్గరకు వస్తా చిన్నప్పటి గారు. మొదట 4 రోజుల్లోనే ఢిల్లీ పోతే ఢిల్లీలో విలేకరులకు అడిగితే మాడు బగిలి 2 రోజులు అనుకున్న ప్రోగ్రాము పూటకే దుకాణం సర్దేసి వెనక్కి వచ్చారు. సరే వాళ్ళ కర్మవాడు అనిపిస్తారు లేండి మనకి ఎందుకు. కానీ జగన్ రెడ్డి చేసిన కుట్ర చెప్తాను సార్, ఈ రాష్ట్రంలో చేసిన కుట్ర. జగన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విషవలయాన్ని, ఒక విష సంస్కృతిని, వికృత క్రీడని పోషించాడు సార్. అదేంటంటే సోషల్ మీడియా. వాలంటీర్ వ్యవస్థను దానికి వాడుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలే ప్రచారం చేయటం, ప్రతిపక్ష నేతలని వాడి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం అసలు జుగుప్సాకరమైనవి, వికృతమైనవి, విశృంఖలమైనవి, అశ్లీలం, అసభ్యమైనవి, మార్పింగ్తో కూడినవి, విపరీతంగా బూతు పదాలతో, మార్పింగ్ ఫోటోలతో సోషల్ మీడియా అంతా ఒక మురికి కోపంలో తయారు చేశారు. మీకు చిన్న జోక్ కూడా చెప్తాను మీకు, ఎందుకంటే ఈ జోక్ చెప్పాల్సిన అవసరం ఉంది. కరోనా టైంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత విజయసాయి రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా నుంచి పక్క తొలగిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పగ్గాలు ఇస్తూ, అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా పగ్గాలు ఇచ్చాడు. అవును, ఇచ్చినప్పుడు సజ్జల రామకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి సార్, వైసీపీ సోషల్ మీడియా ఒక మురికి కోపంలో తయారైంది అన్నారు. ఇది విజయసాయి రెడ్డి సారథ్యంలో నడిచింది. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? దుర్గంధం వెదజల్లుతుంది. అసలు మనిషి అనేవాడు దానికి చూడటానికి కూడా భయపడే స్థాయిలో ఉంది. అందుకేగా ఇప్పుడు మీ మీద కేసులు నడుస్తున్నాయి. మేము మొన్నటిదాకా ఎందుకు ఆగామని చాలా మంది అడుగుతారు. ఓకే, ఈ ప్రభుత్వం రాగానే